హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో ఈ సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కలకత్తా ట్రైనీ డాక్టర్ పైన అదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, లేకపోతే అదే హాస్పిటల్‌లో పనిచేస్తున్న వేరొక వ్యక్తి కావచ్చు అయితే రేప్ చేశారు. అంటే అది మూకుమ్మడిగా రేప్ చేశారు. కానీ ఇంతవరకు ఆ కేస్ అయితే తేలలేదు. అది అయిపోకముందే మళ్ళీ ఇక్కడికొచ్చి చూసేసరికి ఆంధ్రప్రదేశ్‌లో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో విజయ్ అనే ఫోర్త్ ఇయర్ చదువుతున్న కుర్రాడు అదే కాలేజీలో చదువుతున్న అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు, హిడెన్ కెమెరాస్ పెట్టేసి వాళ్ళ వీడియోలనైతే తీసుకొని దాదాపు 300 వీడియోలకు పైగా బయట అమ్ముతున్నాడంటే ఒకసారి ఆలోచించండి. మన చదువులు గాని, లేకపోతే ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? మన విశ్వవిద్యాలయాలు గాని, మన కాలేజీలు గాని ఏం నేర్పిస్తున్నాయి మనకి అర్థం కాని పరిస్థితి. చదువుకున్న వాడికంటే చదువు లేనివాడు మేలు అన్నట్టు ఈ సామెత కరెక్ట్ సూట్ అవుతుంది. నిజంగా విజయ్ అనే కుర్రాడు తనకు ఇంకో అమ్మాయితోటి రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ అమ్మాయిని బయటకి తీసుకెళ్ళి ఓయో రూమ్‌కి తీసుకెళ్ళి ఆ అమ్మాయితోటి పా సెక్స్‌లో పాల్గొని ఆ వీడియోలు చూపిస్తూ ఆ అమ్మాయిని బెదిరించి దాదాపు 28 సీక్రెట్ కెమెరాలు అమ్మాయిల బాత్రూంలో అమర్చాలని తనని భయపెట్టడం జరిగింది. దీంతో ఆ అమ్మాయి అయితే మిగతా 28 బాత్రూమ్‌లలో అంటే అమ్మాయిలు యూజ్ చేసే వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాస్ పెట్టడం, దాదాపు 300 వీడియోలకు పైగా తీసుకొని ఆ వీడియోలనైతే బయటి కాలేజీలో అమ్మడం జరుగుతుంది. సో, ఇది విజయ్ అనే కుర్రాడి భాగవతం. మరిక్కడ తప్పు ఎవరిది? తల్లిదండ్రులదా? లేకపోతే ఉన్నత చదువుకోవడానికి వచ్చిన విజయ్‌దా? అని అర్థం చేసుకుంటే గనక మన దగ్గర సరియైన చట్టాలు లేవు. నిజంగా తప్పు చేసిన వాడికి కరెక్ట్ శిక్ష పడితే నిజంగా ఇలాంటివి జరిగేవి కాదు. రేపు ఇక్కడ వీడియోలు తీయడం ఏం నేర్చుకుంటున్నామో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారంటే అసలు అలాంటి సంఘటనలు ఏమి లేవు. అసలు కెమెరాలు లాంటివి ఏమీ లేవు. అవి ఓన్లీ అపోహలని చెప్తున్నారు. దీంతో విద్యార్థులు ఏందంటే మా భవిష్యత్తు ఏంటి? దాదాపు మా 300 వీడియోలకు పైగా ఇప్పుడు పబ్లిష్ అయ్యాయి. మా భవిష్యత్తు ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? అని వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, లేకపోతే మిగతా కాలేజీ యాజమాన్యం గానీ, పోలీస్ వ్యవస్థ గానీ, ఈ థింగ్స్‌ని అయితే నిజంగా చాలా సీరియస్‌గా పరిగణించాలి. అసలు ఇలాంటివి జరగకుండా ఏం చేస్తే బాగుంటుంది? అవగాహన కోల్పోతున్నారు స్టూడెంట్స్ గానీ, లేకపోతే వాళ్ళకి తెలియట్లేదు అని నా బాధ. సో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాకుండా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు వీటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితే ఉంది. లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది. ప్రతిరోజు గంటకి దాదాపు 8 మందికి పైగా రేప్ జరుగుతుంది. ఇలాంటి సంఘటనలైతే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇవి తెలిసొచ్చినాయి. ఇంకా ఓయూ రూమ్‌లు గానీ, హోటల్ రూమ్స్ గానీ, లేకపోతే రెస్టారెంట్స్ గానీ, ఎక్కడికెళ్ళినా ఈ బాధ తప్పట్లేదు. దీన్ని అడ్రెస్ చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్‌లో ఉన్న వ్యక్తుల పైనైతే ఉందని నా అభిప్రాయం. థాంక్ యూ.